హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నందు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషనబుల్ ఫ్లేవర్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీ అందరికీ థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు వీకెండ్ అండ్ నాన్ వెజ్ తినాలి అని అనిపించింది. సో చాలా డేస్ నుండి ఒక ప్లేస్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ సిట్యుయేషన్స్ వల్ల అది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. సో అదేంటో కాదు ఎస్‌పీజీ గ్రాండ్ రెస్టారెంట్ అండి. స్పెషల్‌గా అక్కడికి ఒక డిష్ తినడానికనే వెళ్తున్నాము. అదేంటి అనేది మీరు ముందు వీడియోలో చూస్తూ ఉంటారు. సో మనమైతే ఇక్కడ ఓఆర్ఆర్ నుండి స్టార్ట్ అయిపోయాము ఎస్‌పీజీ గ్రాండ్ రెస్టారెంట్‌కి. సో వెళ్ళేసి మనం ఫుడ్‌ని తినేద్దాం. అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఎస్‌పీజీ గ్రాండ్ రెస్టారెంట్‌కి. ఇది కొంపల్లిలో ఉంది. అండ్ నాకు వీళ్ళ యాంబియన్స్ కానీ, హాస్పిటాలిటీ కానీ చాలా బాగా నచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ ఉందండి. ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సీటింగ్‌కి అలా వాళ్ళు స్పేస్ ఇచ్చారు. అండ్ డైనింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. సో మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోదాం. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మేమైతే ఇక్కడికి ఒక స్పెషల్ డిష్ తినడానికే వచ్చాము. ఆ డిష్ వచ్చేసి ఫైర్ గ్రిల్డ్ చికెన్. సో ఇందులో నుండి అలా స్మోక్ వస్తూ ఉంటుంది. బట్ టేస్ట్ వాస్ లైక్ నెక్స్ట్ లెవెల్. మా అందరికైతే ఈ డిష్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డిష్ తినడానికని చెప్పి మేము కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. అండ్ మీలో ఎవరైనా నెక్స్ట్ టైం ఆ హోటల్‌కి వెళ్ళుంటే ఈ డిష్‌ని మాత్రం ట్రై చేయడం మిస్ అవ్వకండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద డిష్. అండ్ వీ ఆల్సో ఆర్డర్డ్ వన్ మోర్ స్టార్టర్ చిల్లీ ప్రాన్స్. అది కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్. సో మేము స్టార్టర్స్ అన్నీ ఎంజాయ్ చేసి దెన్ వీ ఆర్డర్డ్ మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్‌లో వచ్చేసి వీ ఆర్డర్డ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. మేమైతే ఫుడ్‌ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నామండి. మా అందరికైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్ళినట్టయితే నెక్స్ట్ టైం మీకెలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫుడ్ మంచిగా తినేసి అండ్ బిల్ పే చేసి మనమైతే నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయామండి. మనము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి రాయచందాని మాల్. ఇది కూడా కోంపల్లిలోనే ఉంది. రీసెంట్‌గా ఓపెన్ అయింది రాయచందాని మాల్. సో మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం లోపలికి ఇలా ఎంటర్ అయ్యాకైతే లైక్ ఈ మాల్ 4 ఫ్లోర్స్‌లో ఉందండి. అన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేవు. లైక్ ఫ్యూ ఆఫ్ దెమ్ వాస్ వేకెంట్. సో బట్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అయితే వచ్చేసాయి. షాపింగ్ ఉంది, గేమింగ్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి ఇక్కడ లైక్ ట్రైన్, కార్ అండ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా అలో చేస్తారు. దే విల్ అలో 2 రౌండ్స్ హియర్ అండ్ దే విల్ చార్జ్ ₹100 ఫర్ 2 రౌండ్స్. సో ఇక్కడైతే లైక్ బైక్, కార్, ట్రైన్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఈ 3 వెహికల్స్‌లో పర్ వెహికల్ అండ్ 2 రౌండ్స్‌కి వాళ్ళు ₹100 చార్జ్ చేస్తారు. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ నుండి మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌కి అలా వెళ్ళి కొద్దిగా షాప్ చేసుకొని అండ్ వి వెంట్ టు 4థ్ ఫ్లోర్ అండి. ఎస్పెషల్‌గా మేము వచ్చింది కూడా గేమింగ్‌కేనండి. 4థ్ ఫ్లోర్‌లో మనకు కంప్లీట్‌గా గేమ్స్ అనేవి ఉన్నాయి. సో కిడ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. లైక్ అందరికీ ఆడేలాగా గేమ్స్ ఉన్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము గేమ్స్‌వి.
మేమైతే ఇక్కడ చాలా గేమ్స్ ఆడామండి. అండ్ ఆ గేమ్స్ ఆడుతూ నేను షూట్ చేయాలన్న విషయాన్ని కూడా మర్చిపోయాను. అంత బాగా ఎంజాయ్ చేసాము. సో, ఈ గేమ్ వచ్చేసి అండ్ ఇది వాటర్‌తో మనం అలా యానిమల్స్ కానీ అలా మనం సెలెక్ట్ చేసుకున్న ఎమోజీ వస్తూ ఉంటాయి. సో, వాటిని మనం వాటర్‌తో షూట్ చేయాలి. సో, ఇలా షూట్ చేసిన కొద్దీ మనకు పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ పాయింట్స్‌తో మనం ఇక్కడ కొన్ని ఐటెమ్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. లైక్ 1 పాయింట్ = 1 రూపీ. సో, అండ్ ఇక్కడ ఈ గేమ్‌దయితే లైక్ మనం బాల్స్ వేస్తూ ఉంటే మనకు టైమర్ అనేది యాడ్ అవుతుంది. లైక్ కరెక్ట్‌గా అందులో బాస్కెట్‌లో అయితే పడిందంటే బాల్ మనకు టైమర్ అనేది యాడ్ అవ్వకుంటా వస్తూ ఉంటది. సో, ఇదైతే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో, అన్ని గేమ్స్ చాలా బాగున్నాయి. మీరు ఫ్యామిలీతో వెళ్ళినదైతే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇలా అంతా ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. Hope you like the video. Thank you for watching.